హాయ్ ఫ్రెండ్స్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి, తాజా పరిస్థితి ఏంటిది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి ఒక ప్రశ్న వినిపిస్తుంది. అదేంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది, అసలు అమ్మకాలు లేవు, ఎక్కడ రియల్ వ్యాపారం జరగట్లేదు, ప్లాట్లు అలాగే ఉన్నాయి, రీసేల్ వాల్యూ లేదు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడి బ్రతికే కొన్ని రంగాలు అవేంటంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్సు, నిర్మాణ కార్మికులు, ఇంజనీర్సు, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్లు, సిమెంట్ అండ్ స్టీల్ వ్యాపారులు, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కాంట్రాక్టర్లు, ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్స్, వీళ్ళందరికీ రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో బాగా ఉంటే వీళ్ళందరికీ చేతి నిండా పని ఉంటుంది. కానీ గత 30 నెలలుగా హైదరాబాద్లో ఈ రంగాలన్నీ చాలా కుదేలై ఉన్నాయి. దానికి కారణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిజంగా మార్కెట్ అనుకున్నట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిజంగా మందకొడిగా ఉందా అంటే దానికి 100% ఎస్ అని చెప్పలేము, లేకపోతే 100% నో అని కూడా చెప్పలేము. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ 2 రంగాలుగా విడిపోయి ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్లాట్ల విక్రయాలు, రీసేల్ వాల్యూస్, చిన్న చిన్న వెంచర్స్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు, వీటిలో 100% రియల్ ఎస్టేట్ మందకొడిగానే ఉంది. ఇంకో పక్క చూసుకుంటే కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్టిక్, కొల్లూరు, తెల్లాపూరు ఇట్లాంటి ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగ్స్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో అమ్మకాలు ఎట్లా ఉన్నాయంటే దాంట్లో కూడా ప్రజెంట్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విధానాల వల్ల కొన్నేమో హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి, కొన్నేమో చాలా చోట్ల యూనిట్స్, బిల్డింగ్స్ నిర్మాణాలు కంప్లీట్ అయ్యి రెడీ టు ఆక్యుపై ఉన్నా కూడా చాలామంది కొనడానికి ముందుకు రావట్లేదు. దానికి ముఖ్య కారణం ఏందయ్యా అంటే ప్రభుత్వ విధానాలని చెప్తాను నేను. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా హైడ్రా. ఈ హైడ్రా వల్ల చాలామంది 40 లక్షలు, 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి కొనుక్కొని గృహప్రవేశాలు చేసుకున్న ఇండ్లను కూడా ఈ హైడ్రా వచ్చి కొనుక్కున్న వారం రోజు 10 రోజులకే వచ్చి ఈ హైడ్రా మొత్తం డిమాలిషింగ్ చేసింది. ఇలాంటి సందర్భాలు మనం గత 2.5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో చూస్తూనే ఉన్నాం. దానివల్ల హైదరాబాద్లో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, బయట నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని స్థిరపడి లేకపోతే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, ఫ్యూచర్ పెట్టుబడుల గురించి కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి బ్రేక్ పడింది. అంతేకాకుండా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ రెడీ టు ఆక్యుపై ఉన్న ఈ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యంగా సేల్స్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే భారీగా ధరలు ఉండడం. ఒక్కొక్క దగ్గర 70 లక్షల నుంచి 2.5 కోట్లు, ఈ హైరైజ్ బిల్డింగ్స్లలో 2.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు కూడా ఈ ప్రైజెస్ ఉన్నాయి. దానివల్ల కూడా చాలామంది కొనుక్కోవడానికి ముందుకు రావడం లేదు. ఇంకోటి ఏంటంటే సప్లై భారీగా ఉంది, కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారనమాట. ఎప్పుడైతే సప్లై భారీగా ఉన్నప్పుడు ధరలు కూడా అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ ఏ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సంస్థ అయినా సరే వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ధర నిర్ణయించి ఆ ప్రాజెక్టుని స్టార్ట్ చేసి ప్రజెంట్ మార్కెట్ మందగమనం ఉండడం వల్ల కొన్ని రేట్లు తగ్గించి ప్రజలకు అందుబాటులో రేట్లు ఉంటే కొన్ని అమ్మకాలు ఎక్కువ జరుగుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే రేట్ల విషయంలో ఎలాంటి కాంప్రమైజింగ్ అవ్వట్లేదు. దానివల్ల సేల్స్ అనేది అంత పూర్తిగా అవ్వట్లేదు అని చెప్పేసి మార్కెట్లో ఉన్న అంచనా. ఇంకా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మందకొడిగా ఉండడానికి, కొత్త ఇన్వెస్టర్లు రాకపోవడానికి మెయిన్ కారణం ఏందయ్యా అంటే ప్రభుత్వ ప్రభావం. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రభుత్వ విధానాల వల్ల కూడా ఇక్కడ మనకి మార్కెట్ సరిగ్గా లేదు అని చెప్పేసి 100% చెప్పొచ్చు. దాంట్లో ప్రభుత్వం దగ్గర ఉన్న మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాల వృద్ధి, ఐటీ రంగం, వడ్డీ రేట్లు, పెట్టుబడిదారుల నమ్మకం, ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వీటన్నిటిలో ప్రభుత్వం చాలా వీకర్గా బిహేవ్ చేస్తూ ఉంది అనమాట. ఎప్పుడైనా సరే బయట నుంచి వచ్చి ఎవరైనా ఒక పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాటర్ కరెక్ట్ ఇవ్వాలి, పవర్ సప్లై కరెక్ట్ ఉండాలి, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఈ ఐటీ రంగం అభివృద్ధి, ఫ్యూచర్ నమ్మకం కలిగించాలన్నమాట. అలాంటప్పుడే ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు చాలా నమ్మకంగా ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి నమ్మకాలనేవి కూడా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కల్పించలేకపోతుంది. దానికి తోడు ఈ హైడ్రా వల్ల ఎక్కడ ఏ ప్లాట్ కొనుక్కొని ఎక్కడ ఏ బిల్డింగ్ కట్టుకుంటే హైదరాబాద్ వచ్చి కూలగొడతారు అనే ఒక భయం పబ్లిక్లో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా ఈ భయం చాలా ఉందన్నమాట. దానివల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం. కానీ హైదరాబాద్ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందా అంటే హైదరాబాద్ అనేది ఒకటి బంగారు బాతు లాంటిది. డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టొచ్చు. ఇవాళ మీ దగ్గర డబ్బులుండి మీరు పెట్టుబడి పెట్టగలిగితే కనుక హైదరాబాద్ చుట్టుపక్కల మీ దగ్గర ఉన్న బడ్జెట్కి ఎక్కడ ఏ రంగంలో మీకు అవకాశం ఉన్నా మీరు ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, లేకపోతే వెంచర్లలో అమ్ముతున్న విల్లాస్ కావచ్చు, లేకపోతే ఈ హైరైజ్ బిల్డింగ్స్లలో ఉన్న లగ్జరీ విల్లాస్ కావచ్చు, మీరు ఏదైనా సరే నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. గవర్నమెంట్ విధానాలు అనేది ఎప్పటికీ ఇలాగే ఉండవు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వ పాలసీలు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్లు కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన
రియల్ ఎస్టేట్ మీద ఆధారపడే వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ బాగానే ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా క్లియర్గా చెప్పదలుచుకున్నా. ఈ కన్క్లూజన్ ఏంటంటే, ఈ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న ఈ వెంచర్స్ కావచ్చు, ప్లాట్ల విక్రయాలు కానీ, హైరైజ్ బిల్డింగ్స్ కానీ, ఏదైనా మార్కెటింగ్ లేకపోతే ప్రమోషన్స్ కావాలంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించి మీ అభిప్రాయం తెలియజేయగలరు. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందనేది మాకంటే మీకే ఎక్కువగా తెలుస్తుంది. ఓపెన్ ప్లాట్స్ విక్రయాలు కానీ, వెంచర్లలో ఉన్న ఈ హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది, రీసేల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఈ కొత్తగా నిర్మాణం అవుతున్న ఈ హైరైజ్ బిల్డింగ్స్లలో అమ్మకాలు ఎలా ఉన్నాయి, మీరు ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా స్పందించగలరు. ఇంకోటి ఏంటంటే, మీకు ఎలాంటి ప్రమోషన్స్ కావాలన్నా మా ప్రొఫెషనల్ టీం మీ దగ్గరకు వచ్చి ప్రొఫెషనల్ షూట్ చేసి మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి మీ వెంచర్ని మేము ప్రమోట్ చేస్తాము. అలా ఎవరైనా ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కనుక మా అంజీ టాక్స్ ఛానల్ ద్వారా మీకు ఎలాంటి ప్రమోషన్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.